హలో ఎవరు, వెల్కమ్ టు ఆర్బోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రకాష్ రాజ్ ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి గెలకకుండా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు అని అంటే ఈయనకి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కావడం కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆ పొజిషన్లో ఉండడం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా, గ్రామీణ శాఖాభివృద్ధి మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం ఫస్ట్ ఈయనకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రకాష్ రాజ్ గారికి ఎందుకింత కోపమో, ఎందుకింత పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా టార్గెట్ చేసి కామెంట్లు పెడతారో నాకు తెలియదు. కానీ ప్రకాష్ రాజ్ గారు కనుక ఈ పద్ధతి మార్చుకోకపోతే ప్రకాష్ రాజ్ గారికి ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే పోయింది, పోవాల్సిన పేరు ఏదైతే ఉందో అన్నీ పోయినాయి, గంగలు కలిసిపోయినాయి. ఇంకా ఆయనతున్నది కూడా పోతుంది గ్యారంటీగా. ఫస్ట్ ఈయన బెంగళూరులో డిపాజిట్లు లేకుండా ఓడిపోయింది. ఈయన ఆడ ఏలు పెట్టేసిండు, బెంగళూరులో ఏలు పెట్టిండు. ఏలు పెడితే కనీసం ఎవరు దేకలేని కూడా దేకలేడు. కనీసం 1000 ఓట్లు కూడా రాదు ఆయనకి. ఆయన నీతులు చెప్తాడు పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు అట్లా చేయాలి, పవన్ కళ్యాణ్కి ఇట్లా చేయాలని చెప్పి జస్ట్ ఆస్కింగ్ అంట. ఎవరిని అడుగుతున్నావు నువ్వు? నీకేం సంబంధం అసలు? బెంగళూరులో నువ్వు ఎలక్షన్లో పోటీ చేసినావు, ఓడిపోయినావు. నువ్వు అక్కడ పోరాడు, ఆ బెంగళూరు ప్రజల కోసం, అక్కడ కర్ణాటక ప్రజల కోసం మాట్లాడు. నువ్వు అక్కడున్న గవర్నమెంట్ని నువ్వు అడుగు, అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే. నువ్వు కావాలి పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి టార్గెట్ చేసే అవసరం ఏముంది నీకు? పవన్ కళ్యాణ్ గారినే ప్రతిసారి టార్గెట్ చేసే అవసరం ఉంది. ఇన్ని గానం దేశం ఇన్ని రాజకీయాలు నడుస్తుంది, ఇంత నడుస్తుంది. ఎవరి దగ్గర పోవు, ఎవరిని గెలుకవు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలుస్తావు అంటే నీకు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నీకు మైలేజ్ వస్తుందని చెప్పా, లేకపోతే నీకేమైనా పేరు వస్తుందని చెప్పా? దేనికోసం గెలుపుతావు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని? ప్రతిసారి ఏమన్నా ఏదున్నా సరే కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ట్వీట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే కూడా ఆయన సనాతన ధర్మం కోసం కొట్లాడిన అట్లనే చేస్తాడు. ఆయన ప్రెస్ మీట్ ముందు మాట్లాడితే అట్లనే చేస్తాడు. దేనికోసం నీకు అంతగానో ఇది పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు ఇంకా పద్ధతిగా ఇంక ఇవన్నీ అంటే ఎంతోమంది ఏదో అంటారులే అన్న కాడికి వదిలేస్తారు. కాబట్టి నీకేం పెద్ద అది అనిపిస్తలేదు. మేబీ సినిమా ఆఫర్లు కూడా తగ్గినాయి నీకు. అంత ఖాళీగా ఉంటే వేరే ఇంకేమైనా చెయ్యు. లేకపోతే నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టు రా. ఆంధ్రాకి వస్తావా, తెలంగాణకు వస్తావా? పవన్ కళ్యాణ్ గారికి పోటీగా నీలో అంతగానం ఆవేశం, అంతగానం ప్రేమ ప్రజల మీద కనుకుంటే రా, ఓ పార్టీ పెట్టి నువ్వు కూడా. లేకపోతే ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేయి, అప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు ఇక్కడ ప్రజలకి ఏం చేయవు, ఇక్కడ ప్రజలకు సమస్య వస్తే ఏం చేయవు. ఒక సహాయం ఉండదు, పాడు ఉండదు నీ దగ్గరికి నుంచి. నీకు లైఫ్ ఇచ్చిందే తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు ప్రజలు. ఏదైనా తుఫాన్ వచ్చినా, ఏదైనా ఇదైతే నష్టపరిహారం కోసమో, రైతులను ఆదుకోవడం కోసం కనీసం డొనేషన్ కూడా ఏం చేయవు నువ్వు. అసలు నువ్వు ఏదాన్ని పట్టించుకోవు. పవన్ కళ్యాణ్ గారు ఏమని చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివిటీ చేయనికే, క్వశ్చన్ చేయనికే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి నువ్వేదో పెద్ద తెలివైన లాగా నువ్వు ట్వీట్లు వేస్తుంటావు. ప్రకాష్ రాజ్ గారు అంటే తెలుగు ప్రజలకి, తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక రెస్పెక్ట్ ఉంది. మంచి యాక్టరు, రీసెంట్ క్యారెక్టర్ అయినా సరే కూడా ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యే హీరో అని చెప్పేసి ఆ గౌరవం నీకు ఉంది. నువ్వు పెట్టుకో అది. అంతే తప్ప ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే కూడా నువ్వు కామెంట్ చేసుకోము, అది కరెక్ట్ కాదు. అది నువ్వు కామెంట్ చేసినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏం కిందికి దిగిపోరు. అనాథించిన పవన్ కళ్యాణ్ గారి స్థాయి కూడా ఏం తగ్గదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒక డిస్ప్లైన్తో, పవర్ ఉండేటప్పుడు మేమేమైనా చేస్తే మా నాయకుడికి మాట వస్తుందని ఒక డిస్ప్లైన్తో నేను ఏమంటలేరు. కానీ లేకపోతే ఏమవసరం నీకు పవన్ కళ్యాణ్ గారిని? అవసరం ఏముంది? ఒక భారతీయ పౌరుడిగా నువ్వు దేనికి స్పందించాలో దానికి స్పందించి అన్నిట్లా ఒకటేలాగా స్పందిస్తే నిన్ను ఎవరైనా ఓకే, అరే ఆయనకు సొసైటీ మీద ఒక ప్రేమ ఉంది, ఆయనకు భాషతోని రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రంలో ఏం జరిగినా సరే కూడా ఆయన బాగా చాలా సీరియస్గా తీసుకొని బాగా స్పందిస్తాడని ఒక అది ఉంటుంది. నువ్వు అన్ని వదిలేసి ఒక పవన్ కళ్యాణ్ గారిదే నీ కంటికి కనిపిస్తున్నట్టు, ఏదో పెద్ద నువ్వు తెలివైన వాడివి పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టు ఈ ఊకి ఇదేంది, ఈ పంచాయతీ ఏంది అసలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఒక క్లియర్ పాలిటిక్స్తోని ఆయన ముందుకు పోతుండు. ఆయన పవన్ కళ్యాణ్ గారే కనుక డైరెక్ట్గా నిన్ను అటాక్ చేస్తే ఇంకా నువ్వు ఏమంటారు, ఆ హైప్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి గెలిగితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రెస్ ముంగట్నో లేకపోతే ఏదో ఒక మీటింగ్లో నా గురించి మాట్లాడతారు కదా, నాకు కొంచెం హైప్ పెరుగుతుందని చెప్పి అట్లా కూడా అనుకుంటున్నావేమో. మరి నువ్వు నీ ఏసెంట్ వాళ్ళు ఎంతమంది చేసినా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించరు. ఆయన స్పందించాల్సిన అవసరం కూడా లేదు. నీలాంటి వాళ్ళందరికీ జవాబు చెప్పి ఎడ కూర్చుంటాడు ఆయన. నీకంటే ఏం పని పాట లేకుండా, సినిమాలు లేకుండా నువ్వు ఖాళీగా ఉన్నావేమో. నువ్వు ప్రకాష్ రాజ్ గారికి ఇప్పుడు ఆఫర్స్ లేవు కాబట్టి మేబీ నువ్వు ఖాళీగా ఉన్నావు మేము ఇప్పుడు. బట్ ఆయనకి అట్లా కాదు కదా. ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, గ్రామీణ శాఖ మంత్రి, ఆయనకి బాధ్యతలు ఉన్నాయి.
ఆయనకి 24 గంటల టైం ఇస్తే కూడా ఆయనకి సరిపోదు. ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీతో టీడీపీతో పాటు పొత్తులు ఉన్నాడు. వాళ్ళ ఎలక్షన్లు కావచ్చు, అక్కడ ప్రజల సంక్షేమాలు కావచ్చు, చాలా ఉన్నాయి వాళ్ళు చేసుకునేకి. ఆయన దాని మీద ఫోకస్ చేస్తారు. కానీ ఊకే నువ్వు మొన్న బండ్ల గణేష్ అన్న కూడా టీవీ ఛానల్ వచ్చి గట్టిగా మాట్లాడింది, కరెక్ట్గా మాట్లాడింది. బండ్ల గణేష్ అన్న మాట్లాడింది 100% కరెక్ట్. నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. అది నువ్వు పనికొచ్చే పని చెయ్యు. తెలుగు రాష్ట్రాల్లోకి వస్తావా, తెలుగు రాష్ట్రాల్లో ఇగో ఈ సమస్య ఉంది, లేకపోతే నేను ఈ సమస్యకి పరిష్కారం చూపించిన, లేకపోతే ఇగో కష్టాల రాష్ట్ర ప్రభుత్వాలు కష్టాలు ఉన్నాయి, నాతో పాటు 50,000 ఇచ్చిన, 1,00,000 ఇచ్చిన, నువ్వేమైనా ఇవి చెయ్యి. ఇవేమి చేయడు. బట్ ఏదైనా అయితే మాత్రం అదొకటి దొరికింది కదా, ఎక్స్ట్రా పోస్ట్లు వేసుకుంటాడు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి. నువ్వు పెద్ద మహానుభావుడు, నీకు పెద్ద జ్ఞానివి, నువ్వు జస్ట్ ఆస్కింగ్ అని వేస్తే నీకు చెప్పాలి సమాధానం. ఇప్పటికైనా సరే కూడా పద్ధతి నీ బిహేవియర్ చేంజ్ చేసుకో, నీ ఆలోచన చేంజ్ చేసుకో. నువ్వు రాష్ట్రంలో ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, ఎవరిని అడిగే ధైర్యం లేదు నీకు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాబట్టి ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తికి అవతలతో ఎట్లా మాట్లాడాలి, ఊరికి ప్రతిదానికి ఈ ఆలలాగా రాజకీయ నాయకుడుగా లాగా మాట్లాడాడు కాబట్టి నువ్వు ఇన్నిగానం కథలు చేస్తున్నావు అన్నీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి కాకుండా రాజకీయాల నుంచి ఫస్ట్ నుంచి ఉంటే ఆయన చెప్తుండే నీకు ఏ రేంజ్లో చెప్పాలి సమాధానం. ఆయన డైరెక్ట్ నువ్వు దేవుడి గురించి మాట్లాడతావు, సనాతన ధర్మం గురించి మాట్లాడతావు. నీకేం అవసరం? నీకు నచ్చింది నువ్వు నమ్ముతున్నావు, నమ్ము. నిన్నెవడ మనసు అడిగిందా ప్రకాష్ రాజు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, లేదా ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పేసి ఎవరైనా అడిగారా నిన్ను? ఏ రాష్ట్ర ప్రజలను అడిగారా? నీ రాష్ట్ర ప్రజలను అడిగారా? కనీసం బెంగళూరు ప్రజలను అడిగారా ప్రకాష్ రాజు గారు మీరు ఏం చేస్తారు, మీరు అట్లా ఎందుకు చేస్తారు అని చెప్పి? ఫస్ట్ నీ దగ్గరనే నీకు చక్కగా తిక్కానే లేదు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తావు, హిందువుల గురించి మాట్లాడతావు, సనాతన ధర్మం గురించి మాట్లాడతావు. నీకెందుకు? నువ్వు నమ్మవా? నమ్మనట్టుండి అంతే. నీకు దేవుని మీద, హిందూ దేవుల మీద నమ్మకం లేదంటే నువ్వు నమ్మనట్టు నీ సంప్రదాయం నీది నువ్వు చేసుకో అంతే తప్ప హిందూ ప్రజలు కానీ హిందూ దేవుళ్ళని అవమానపరిచేటట్టు కానీ నువ్వు మాట్లాడితే మాత్రం నీకు చాలా ఇబ్బందులు పడతావు తర్వాత. ప్రకాష్ రాజు గారు అంటే అందరికీ ఒక రెస్పెక్ట్ ఉంది. యాజ్ యాక్టర్గా ఖచ్చితంగా ప్రకాష్ రాజు గారు అనే ఇది చేస్తాం. బట్ మీరు ఇచ్చిన క్వశ్చన్లు అడిగితే మీకు మర్యాద దక్కదు. మీకు ప్రకాష్ రాజుకి మర్యాద అనేది దక్కదు ఇచ్చిన మాట్లాడితే. నువ్వు ప్రశ్నిస్తే దేని గురించి ప్రశ్నించాలి? అభివృద్ధి కోసం ప్రశ్నించాలి, ప్రజలకు అందాల్సినవి అందకపోతే ప్రశ్నించాలి. ఒక క్లారిటీ ఉండాలి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, దానివల్ల ప్రజలకు వచ్చే మేలేందో, రాష్ట్రానికి జరిగే మేలేందో, దేశానికి జరిగే మేలేందో. నువ్వు అడిగిన దానికి ఒక తల ఉండదు, తోకుండదు. నీకు నచ్చినప్పుడు అడుగుతావు, లేకపోతే సపడదాకా ఉంటావు. ఆ నచ్చినప్పుడు అడిగేది కూడా పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవుల గురించి, సనాతన ధర్మం గురించి, వీటి గురించి మాట్లాడతావు. మళ్ళీ అంతే. ఇవి వేరే ఇంకేం లేదు నీకు వేరే ఎక్కడ ఏం కనిపించదు. మళ్ళీ నువ్వు గవర్నమెంట్కి సపోర్ట్ చేసేటట్టు, లేకపోతే గవర్నమెంట్ సజెస్ట్ చేసేటట్టు, లేకపోతే ఇగో నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, ఇది వెనక చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి ఇసెంట్ ఎవరైనా మాట్లాడతారు. కానీ నీకు అంత ప్రేమ ఉంటే ప్రజల మీద, సరే తెలుగు ప్రజలు నీకు మంచి పేరు, మంచి అన్నీ ఇచ్చి తెలుగు ఇండస్ట్రీ నీకు ఒక గౌరవాన్ని, అవార్డుని అన్నీ ఇచ్చింది కాబట్టి నీకు తెలుగు రాష్ట్రాల మీద కనుక అంత ప్రేమ అభిమానం ఉంటే నువ్వు రా, నా దగ్గర ఈ స్ట్రాటజీ ఉంది అభివృద్ధి చెందడానికే, లేకపోతే ప్రజలకు మేలు జరగడానికి ఇట్లుంది, నేను ఇగో మీకు గవర్నమెంట్కి హెల్ప్ చేస్తానని చెప్పి నువ్వు అట్లా చెప్పు. అదేం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే చాలు, నేను కొన్ని రోజులు న్యూస్లో ఉంటానని చెప్పి అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు నీకే తెలవాలి. ఆ పద్ధతి మార్చుకుంటే ప్రకాష్ రాజు గారికి ఉన్న ఆపేరాన్ని ఉంటుంది. లేకపోతే ఇంక ముందు అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు పడాల్సి వస్తుంది తప్ప వేరే నువ్వు అడగడం వల్ల ఇక్కడ ఉరిగేది ఏం లేదు. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.